చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమానందం కలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి నీ పిరిబిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు మా అందరికీ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు ఎలాంటి దేవుడో మీ వాక్యం ద్వారా మేము గుర్తు చేసుకుని మనస్ఫూర్తిగా ఆరాధన చేయటానికి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయంతోనూ పరిశుద్ధత కలిగి నిన్ను ఆరాధించేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. నాయనా, మా మనస్సులను, మా తలంపులను మీ ఆధీనంలో ఉంచుకునండి. పెదవులతో మాత్రమే ఆరాధించేవారిగా కాక హృదయంతోనూ నీ మనసు ఎరిగి మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ దాసునై నేను దీనుడిని, బలహీనుడిని, ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత నాకు లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. నా నోటికి మీరే బోరగొండి మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకొనమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. చాలండి. ఈ యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క అద్భుతమైన 2 గుణలక్షణాలు కనబడుతున్నాయి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాగ్దానాలు చేస్తాడు. ఆ చేసిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తాడు. ఈ ఒక్క వాక్య భాగ్యంలోనే దేవుని యొక్క గుణలక్షణాలను మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు చాలామందికి ప్రామిసెస్ చేస్తూ ఉంటాడు. ప్రామిసెస్ మేకింగ్ గాడ్. వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. సాధారణంగా వాగ్దానాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది రాజకీయ నాయకులు వస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. మేము కనుక వస్తే నవరత్నాలు ఇస్తాం, మేము కనుక వస్తే సూపర్ 6లు ఇస్తాం, ఇవి కదా. మేము వస్తే మీకు ఇవి చేస్తామని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అది ఇక్కడ దేవుడు కూడా వాగ్దానాలు చేస్తాడు. ప్రతి సందర్భంలో మీరు చూడండి, అబ్రహాం విషయంలో కావచ్చు, లేకపోతే ఒక రక్షకుని ఇచ్చే విషయంలో కావచ్చు, అడగకుండానే దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. అబ్రహాం అడిగాడా, నా కుమారుని ప్రభువా అన్నాడా? లేదు, మాకు ఉండటానికి స్థలం లేదు, ఈ ప్లేస్ ఇవ్వండి అని అడిగాడా అబ్రహాము? అడగల. అడగకుండానే ప్రామిస్ చేశాడు దేవుడు. చూడండి, ఏదైనా తోటలో ఆదామవ్వ పాపం చేస్తారు కదా, అవిధేయత చూపిస్తారు. అవిధేయతని బట్టి దేవునికి మానవుని మధ్య ఎడబాటు, సహవాసం కోల్పోతాడు. దేవునికి మానవుని మధ్య ఒక గ్యాప్ వస్తుంది. దేవునితో సమాధానంగా ఉన్న రోజులు పోయాయి. దేవునితో సత్సంబంధం లేని సందర్భంలో, ప్రభువా తప్పు చేశాను, ఇప్పటివరకు బాగానే ఉన్నాను, ఇప్పటి నుంచి ఏంటో నీతో సరిగా మాట్లాడలేకపోతున్నాను, సరిగ్గా సహవాసం చేయలేకపోతున్నాను, నువ్వు చేయొద్దన్న పని చేశాను, దీనికి పరిష్కారం ఏంటి అని ఆదాము అడిగాడా? నేను పాపం చేశాను, తప్పు చేశాను, దీనికి పరిష్కారం చూపించు అని ఆదాము అడిగాడా? అడగకుండానే దేవుడు రక్షకుని వాగ్దానం చేస్తాడు కదా. 3వ అధ్యాయంలో ఆదికాండం, ఆయన నీ తల మీద కొట్టును, మడి మీద కొడతావు కదా. తల మీద కొట్టడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేయబోయే రక్షణ కార్యాన్ని ఆ రోజే వాగ్దానం చేశాడు, ఇన్ ద బిగినింగ్లోనే. అది ఎంతకాలం తర్వాత నెరవేరైంది, నెరవేర్పు అనేది జరగటానికి ఎంతకాలం జరిగింది అనేది పక్కన పెడితే,
రక్షకుడు గూర్చిన వాగ్దానాన్ని దేవుడు అడగకుండానే చేశాడు. అవునా? అంటే దేవుని యొక్క అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే, దేవుడు వాగ్దానాలు చేస్తాడు, అడగకుండానే ప్రామిసెస్ చేస్తాడు. అడగకుండానే అక్కరలను ఎరిగి నెరవేర్చే దేవుడు అడగకుండానే వాగ్దానాలు చేస్తాడు. అయితే ఈ వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాలను స్థిరపరుస్తాడు, వాగ్దానాలను నెరవేరుస్తాడు. వాగ్దానాలు చేయటం, వాగ్దానాలను స్థిరపరచడం, వాగ్దానాలని నెరవేర్చడం, ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసా? నేను వస్తే సూపర్ 6 ఇస్తానంటాడు కదా ఒక ఆయన, ఒక రాజకీయ నాయకుడు. అది ప్రామిస్. కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? బిల్లు కూడా ప్రిపేర్ చేస్తారు కదా, బిల్లు కూడా ప్రిపేర్ చేసి ఏమంటారు, ఏం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. ప్రమాణ స్వీకారం రోజున ఫస్ట్ సైన్ ఇదే అంటారు కదా. బిల్ ప్రిపేర్ చేసినంత మాత్రాన దానికి ఏమంటారు, ఆథరైజేషన్ వచ్చేసినట్ట, దాని మీద సైన్ పడాలి. సీఎం సైన్ పడితేనే ఆ బిల్లుకి వాల్యుయేషన్ వచ్చినట్టు, అంతేనా? దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలను స్థిరపరిచే క్రమంలో దేవుడు ఏం చేస్తాడంటే టెస్టింగ్ చేస్తాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడా? చేసిన తర్వాత వాగ్దానాలను ఒక సందర్భంలో స్థిరపరుస్తాడు. మీకు ఒక వచనం చూపిస్తాను, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యెహోవా అనియు తను ప్రేమించి దేవుడు వాగ్దానాలు చేస్తాడు. వాగ్దానాలని స్థిరపరచాలి అంటే ఏం చేయాలి? దేవుడు కండిషన్ పెట్టాడు కదా. దేవుడు ప్రామిసెస్ చేస్తాడు, ఆ ప్రామిసెస్ నెరవేరాలంటే ఏం చేయాలి? చదివాం కదా, ఏముంది అక్కడ? కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనని ప్రామిస్ చేసిన తర్వాత ప్రామిస్ని స్థిరపరచాలి అంటే నేనేం చేయాలంటే కండిషన్స్ కదా. వాగ్దానాలు చేస్తాడు దేవుడు, వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో కండిషన్స్ పెడతాడా? ఏమంటున్నాడు ఇక్కడే కండిషన్ పెట్టాడు? తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారికి మాత్రమే తన నిబంధనని స్థిరపరుస్తానన్నాడు. అబ్రహాముకి చాలా సందర్భాల్లో కనిపిస్తూ నేను నీకు సంతానాన్ని ఇస్తాను చాలా సందర్భాలు కనిపించాడా? అన్నాడా దేవుడు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 years టైం పట్టింది కదా. ఈ 25 years ఆఫ్ టైంలో చాలా సందర్భాల్లో దేవుడు నేను పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. అయితే చేసిన వాగ్దానాన్ని ఒక సందర్భంలో స్థిరపరుస్తాడు. చూద్దాం, అది 22వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం 16 నుంచి చదువుదాం. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునియ్య వెనుక తీయక నందున నిన్ను ఆశీర్వదించి. దీనికి ముందు ఎంతకాలం క్రితం దేవుడు ప్రామిస్ చేశాడు? వాగ్దానం ఎంతకాలం క్రితం చేశాడు? ఆల్మోస్ట్ 25 years బ్యాక్ చేశాడు కదా. 25 సంవత్సరాల తర్వాత ఒక పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయితే దేవుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఏమంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి ఆకాశమందున్న నక్షత్రాల వలె సముద్ర తీరమందు వలె ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అనుకున్న నిశ్చయంగా కన్ఫర్మేషన్. స్టాంప్ ఇయటమా, సైన్ చేయటమా? సీఎం సైన్ చేసినట్ట బిల్ మీద సైన్ చేసి స్టాంప్ వేస్తారు కదా, అదా? నిశ్చయముగా విస్తరింపజేస్తాను, నీ సంతతి వారు తమ శత్రువులుగా విని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట ఎందుకు వాగ్దానం చేసిన తర్వాత నువ్వేం చేసావు? నా మాట విన్నావు. నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును.
అని సెలవిచ్చాడని ఉంది అక్కడ. నా మీద ఒట్టు అన్నాడు కదా. అంటే ఎంత కన్ఫర్మేషన్ చేశాడు చూడండి. వాగ్దానాలను చేసిన దేవుడు వాగ్దానాలను స్థిరపరచాలి, కన్ఫర్మేషన్ చేయాలంటే మధ్యలో టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్లో పాస్ అయితే వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు, వాగ్దానాలను మూడోదిగా వాగ్దానాలని నెరవేరుస్తాడు. ఈరోజు ఆరాధన అంశం ఏంటంటే దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు. వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. అంటాడు కదా, దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వాగ్దానం నెరవేరిపోయిగా. వాగ్దానం ఎప్పుడో చేశాడు ఏదైనా తోటలో. ఆల్మోస్ట్ 4000 years అనుకుంటు కదా, 4000 సంవత్సరాలు వాగ్దానం చేసిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు మత్తయి సువార్త 1:21 అంటాడు కదా, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే కన్ఫర్మేషన్ స్థిరపరచడం. వాగ్దానం అప్పుడు చేశాడు. వాగ్దానాల్ని పుట్టబోయే ముందు కన్ఫర్మేషన్ చేశాడు, పుట్టిన తర్వాత డిక్లేర్ చేశాడు, ఇదిగో పుట్టాడు అని చెప్పాడు కదా. దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలను స్థిరపరుస్తాడు, వాగ్దానాలని నెరవేరుస్తాడు. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే దేవుడు మన జీవితాల్లో చాలా వాగ్దానాలు చేశాడు. సొలొమోనుకి జ్ఞానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. దావీదు కృపలను వాగ్దాన రూపంగా ఇస్తాడు. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు నాకు. అపోస్తలుల కార్యం 3:23. మరియు ప్రకటించరి చెప్పి దేవుడు చేసిన నిబంధన 3 కాదు 13:23, క్షమించాలి. అపోస్తలుల కార్యాలు 13:23. ఒక్క నిమిషం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. వాగ్దానం చేశాడు, వాగ్దానాలని స్థిరపరుస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు, వాగ్దానపూర్వకంగా రక్షకుని ఇచ్చాడు దేవుడు. లూకా సువార్త 24:49. తీశారండి అందరూ. 24:49 చదవండి. పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో ఏంటి ఆ శక్తి? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది. తండ్రి ఏమైనా వాగ్దానం చేశాడంట? పైనుంచి ఏదో శక్తి వస్తుందంట. ఆ శక్తిని ప్రామిస్ రూపంలో ఇచ్చాడంట. ఆ శక్తి పేరేంటి చెప్పాలి మీదే. పరిశుద్ధాత్మ దేవుడు. ఇందాక వాక్య భాగంలోనేమో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వాగ్దానపూర్వకంగా పొందుకున్నాం. ఇప్పుడు వాగ్దానపూర్వకంగా దేవుడు ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. దేవుడు వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలు ఎలా ఉంటాయంటే చాలా వాల్యుబుల్గా ఉంటాయి. చిన్న చిన్నవి కాదు. స్వయంగా తన కుమారుణ్ణి, స్వయంగా తన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ఇరువురు ఏ రీతిగా వచ్చారు? తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దాన పూర్వకంగా వచ్చారా? దేవుడు చేసే వాగ్దానాలు చాలా గొప్పగా ఉంటాయి. అందుని బట్టి ఆయన్ని మనం ఆరాధన చేయొచ్చు. యోహన్ రాసిన మొదటి పత్రిక 2:25. నిత్య జీవమును అనుగ్రహింతు ననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఫస్ట్ ఏమో రక్షకుడిని వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు,
తర్వాత వాగ్దానపూర్వకంగా దేవుడు ఇచ్చాడు నిత్య జీవాన్ని. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయా, వాల్యుబుల్గా ఉన్నాయా? నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకు తన జీవాన్ని ఇచ్చాడు కదా దేవుడు. నిత్య జీవం అనే వాగ్దానం నెరవేర్పు జరగాలి అంటే తన యొక్క జీవాన్ని పెట్టాడు దేవుడు. ఊరికే రాలేదు కదా, తన జీవాన్ని పెట్టి మనుషులకు నిత్య జీవాన్ని వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు. ఇంకో మాట చూపిస్తాను, యాకోబు పత్రిక 1:12. వాగ్దానం చేసిన ఇప్పుడు ఎన్ని వాగ్దానపూర్వకంగా ఎన్ని పొందుకున్నాం మనం? ఫస్ట్ రక్షకుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నిత్యజీవము, నెక్స్ట్ జీవ కిరీటాన్ని. ఇవన్నీ దేవుడు ఎలా ఇస్తున్నాడంటే ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానపూర్వకంగా ఇస్తున్నాడు. మంచి దేవుడా కాదా? మంచి దేవుడా కాదా? అయితే రక్షకుణ్ణి వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు, జరిగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం గనక విశ్వాసం ఉంచి రక్షించబడితే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, అది కూడా జరిగిపోయింది. నిత్య జీవము ప్లస్ జీవ కిరీటం ఇవి జరగాల్సిందా, జరిగినాయా? అవేమో పాస్ట్ టెన్స్ సంబంధించినవి. ఆ రెండు, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ పాస్ట్ టెన్స్ సంబంధించినవి. ఫ్యూచర్కి సంబంధించినవి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు వాగ్దానపూర్వకంగా, జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు వాగ్దానపూర్వకంగా. ఎలా నమ్మాలి? అందుకే ఫస్ట్ మాట మనం చదువుకున్నాం కదా, వాగ్దానం చేసిన వాడు ఆయన అంట. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలను నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తాడంట. నేను వస్తే అందరి అకౌంట్లో 10 లక్షలు వేస్తా అన్నాడు ఒక ఆయన. అన్నాడా? 10 లక్షలు వేస్తా అన్నాడు. నేను వస్తే అందరి అకౌంట్లో 10 లక్షలు వేస్తా అన్నాడు. ప్రామిసెస్ చేయటం ఈజీనే, దాన్ని నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపించరు చాలామంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన కుమార్తె వివాహం కొరకు ఎవరైనా మనీ అడిగాడు అనుకోండి, ఒక 2 లక్షలు, 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను రాని ప్రామిస్ చేశాడు. తీరా వివాహం పెట్టుకున్న తర్వాత తన స్నేహితుని దగ్గరికి వెళ్ళారు, ఇస్తానన్నావు కదా కొంచెం అరేంజ్ చేస్తామని అడిగితే నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు అనుకోండి. అందు పరిస్థితి ఏంటి? అది నిన్ను నమ్మి పెట్టుకున్నాను రా పెళ్ళి అంటాడు కదా. అది నిన్ను నమ్మాను రా. అయితే మనుషులు చేసే వాగ్దానాల విషయంలో నమ్మకత్వాన్ని చూపించకపోవచ్చేమో, కానీ దేవుడు కనుక వాగ్దానం చేస్తే సంవత్సరాలు గడవచ్చు, టైం తీసుకోవచ్చు. రక్షకుడిని వాగ్దానం చేసిన వాగ్దాన నెరవేర్పుకి 4000 సంవత్సరాల టైం పట్టింది. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. టైం తీసుకున్నా కానీ లేట్ అయిపోయిందేమో, మర్చిపోయాడేమో, ఇక జరగదేమో. వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు కదా. చెప్పింది దేవుడు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. వీటన్నిటినీ నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపించిన దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తే నమ్మకుండా ఉండగలమా? కీర్తనాకారుడు ఏమంటాడంటే ఆయన నమ్మకత్వం గురించి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 19. అమ్మ తీశారు అందరూ? చదువమ్మ. ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల చేయను. యెహోవా శాసనము. కీర్తనకారుడు తనకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్తున్నాడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, యెహోవా శాసనము నమ్మదగినది. ఆయన మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని దావీదు తనకున్న ఓన్ ఎక్స్పీరియన్స్లో నుంచి దేవుని యొక్క వాక్యం నమ్మదగింది, దేవుడు చేసిన ధర్మశాస్త్రము యథార్థమైంది అని దావీదు చెప్తా ఉన్నాడు.
ద్వితీయోపదేశకాండం 32:4. మీ అంత ఫాస్ట్ తీయట్లేదమ్మా మేము. ద్వితీయోపదేశకాండము 32:4. చాలా ఫాస్ట్గా తీస్తున్నారు మీరు. చదువమ్మా. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు అని రాయొచ్చు కదా. ఇక్కడ నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అని ఎందుకు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఇది ఎవరి గురించి వ్రాయబడింది? మనుషుల గురించి రాయబడిందా, దేవుని గురించి రాయబడిందా? ఆ దేవుడిలో నిర్దోషత్వం అవసరమా? నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అనే వర్డ్ అనేది రాయించి పెట్టాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నమ్మదగిన వాడు అంటే ఓకే, రైట్, అదంతా బాగానే ఉంది. దాని ముందు నిర్దోషత్వం అనే వర్డ్ ఎందుకు ఉపయోగించాలి? నిర్దోషమును నిష్కళంకమునైన వంటి క్రీస్తు రక్తం. ఆ రక్తంలో నిర్దోషత్వం ఎందుకు ఉండాలి? పాత నిబంధనలో 5 రకాల బలులు ఉన్నాయి కదా, చెప్తారా? అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, నైవేద్యం. ఏ బలి అర్పించాల్సి వచ్చినా పశువుని చెక్ చేస్తారు కదా, చేస్తారా? అది గుడ్డిదో కుంటిదో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయేమని చెక్ చేస్తారు. ఒకవేళ అవయవ లోపాలు ఉన్నాయనుకోండి, అది బలికి అర్హత సాధించదు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు బలిగా వచ్చాడా? పాప పరిహారార్థ బలిగా వచ్చాడా? బలి అవ్వటానికే వచ్చాడు ఆయన. ఆయనలో ఏముండాలి? ఆయనలో ఏముండాలి? తన చూపులో నిర్దోషత్వం ఉండాలి, తన నడవడికలో నిర్దోషత్వం ఉండాలి, తన నోటి మాటలో నిర్దోషత్వం ఉండాలి, తన పడకలో నిర్దోషత్వం ఉండాలి. ఎంతకాలం జీవించాడు ఆయన? 33.5 సంవత్సరాలు ఒక వ్యక్తి, మానవుడిగా వచ్చిన ఒక వ్యక్తి నిర్దోషంగా జీవించడం అంటే మీరు ఊహించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ శ్రమ మహా 2 రోజులు అనుభవించాడేమో కదా. 2 రోజులు సిలువ కార్యం చేసేసాడు ఆయన. అయితే 33.5 సంవత్సరాలు ఈ పాపపు లోకములో, పాపం చేసే అవకాశం ఉన్న ఈ లోకములో తన చూపుల్లో కానీ, తన తలంపులో కానీ, తన నోటి మాటలో కానీ, తన నడకలో కానీ, తన పడకలో కానీ, తన చేతల్లో కానీ ఎక్కడా కూడా 1 minute ఆఫ్ టైంలోనైనా లేకపోతే 1 second ఆఫ్ టైంలోనైనా దేవుడు గనక దోషం గనక చేసినట్టయితే ఆయన రక్షకుడుగా అర్హత సాధించేవాడా? బలిగా అర్పించబడటానికి అర్హత సాధించేవాడా? సిలువ కార్యం చేయటం గొప్ప విషయం అయితే, సిలువ కార్యం జరిగే వరకు నిర్దోషత్వంగా, అంటే ఆయన అంతకుముందు ఉన్నాడు, ఆ తర్వాత కూడా ఉంటాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం యొక్క ప్రభావానికి లోనవ్వకుండా ఉండటం అనేది గొప్ప విషయం. ఆయన మనబలే అన్ని విషయాల్లో శోధించబడ్డా. దేవుడు కదండి అంటాం కదా, దేవుడు కదండి ఆయన చక్కగా ఉంటాడులే, ఆయనకేముంది, ఆయన దేవుడు కదా అనుకుంటాం. ఏముంది వాక్యంలో? మనవలే అన్ని విషయాల్లో శోధించబడి పాపం చేశాడా? ఎక్కడా కూడా తన టెంపర్ లాస్ అయ్యే విషయంలో కానీ, కోపం చూపించే విషయంలో కానీ, లేకపోతే ఒక రిలేషన్స్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ, లేకపోతే తన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తను చూసే చూపుల్లో కానీ ఎక్కడా కూడా పాపం లేదు. ఇప్పుడు చెప్పండి, నిర్దోషి అయి, మనం చదివాం కదా ఇక్కడ, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఇంకో మాట చూపిస్తాను మీకు. 2 దినవృత్తాంతాల గ్రంథం 14:11. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:11. ఎందుకని మొరపెడుతున్నాడు ఆశ? తొమ్మిదవ వచనం చూడండి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి
1000 అంటే 1000 ఇంటూ 1000 ఎంత? 10 lakhs, 1 million. వచ్చి దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు ఆస ఏం చేస్తున్నాడు చూడండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాం. ఆస ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే మేము బలహీనులు అని చెప్తున్నాడు. అంతేనా? ముందున్న శత్రువులు బలవంతులు ఎంత సైన్యంతో వచ్చారు? 10 లక్షల మందితో వచ్చారు. 10 లక్షల మంది సైన్యంతో వచ్చారు. నా స్థితి ఏంటంటే నేను బలహీనుణ్ణి. ఒక రాజు నేను బలహీనుణ్ణి అని తగ్గించుకుని చెప్పగలడా? చంద్రబాబు నాయుడు వచ్చి నేను బలహీనుండండి, పరిపాలన చేయలేని అన్నాడు అనుకోండి ఒక మాట, ఏం జరుగుతుంది? నరేంద్ర మోడీ వచ్చి నేను బలహీనుణ్ణి అన్నాడు అనుకోండి, పాకిస్తాన్ ఏదన్నా మిసైల్ ఇటేసినప్పుడు నేను బలహీనుణ్ణి అన్నాడు అనుకోండి మోడీ గారు, మీరు ఊహించండి ఏం జరుగుతుంది? ఆశ ఏమంటున్నాడంటే ఎవరు? మేము బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవ యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకున్నాం. అంటే దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేయొచ్చు? బలము లేని వారికి సహాయం చేసే విషయంలో నమ్మదగిన దేవుడా? నమ్మకత్వాన్ని చూపించి ఉండొచ్చా? బలము లేని వారికి సహాయము చేసే విషయంలో నమ్మదగిన దేవుడు, నిర్దోషి నమ్మదగిన దేవుడు, బలము లేని వారికి సహాయం చేసే విషయంలో నమ్మదగిన దేవుడు. ఇంకా చివరికి ఒక మాట చూపిస్తా. యోహోను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఏ విషయంలో నమ్మదగిన వాడంట? మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి విషయంలో పవిత్రులుగా చేసే విషయంలో నమ్మదగిన దేవుడా? ఆయన ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? నీ పాపం నువ్వు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుణ్ణి, నీకు ప్రతి పాపాన్ని గడిగేస్తా. ఒక ఎష్యూరెన్స్ ఏనా ఇది? ఒక నమ్మకత్వమేనా ఇది? పాపములను క్షమించే విషయంలో నమ్మకత్వం, అంతేనా? మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ప్రభువు ఒక కాల్ ఇస్తున్నాడు. నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎంత దోషివైనా సరే, నువ్వు గనక ఒప్పుకుంటే నిన్ను రక్షించే బాధ్యత నాది, నన్ను నమ్ము అంటున్నాడు. నిన్ను క్షమించే బాధ్యత నాది. నువ్వు ఎవరివైనా సరే, పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మనుషులు చేయకూడనివి, అసలు ఈ తప్పుల్ని మనిషి అన్నవాడు క్షమించడు. అలాంటి భయంకరమైన పాపాలైనా సరే నువ్వు గనక వచ్చి ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని, సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాను, నన్ను నమ్ము అంటున్నాడు. అప్పుడు చెప్పండి, వాళ్ళ పాపం విషయంలో, క్షమించే విషయంలో నమ్మదగిన వాడా? నిర్దోషి నమ్మదగిన వాడా? బలహీనులకు సహాయం చేసే విషయంలో నమ్మదగిన వాడా? కంక్లూడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం వచ్చిన చదువుకున్నాం? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలను స్థిరపరుస్తాడు, వాగ్దానాలను నెరవేర్చాడు. నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తాడు. నెరవేర్చే విషయంలో ఖచ్చితంగా నమ్మకత్వం, టైం అవ్వచ్చు, లేకపోతే కొంచెం డిలే అవ్వచ్చు, నమ్మకత్వం చూపిస్తాడు. నిన్ను క్షమించే విషయంలో నమ్మకత్వం చూపిస్తాడు. నీ దుర్నీతి నుంచి నిన్ను పవిత్ర విషయంలో నేనున్నా, నువ్వు వస్తే నేను క్షమిస్తా అంటున్నాడు. ఎంత నమ్మదగింది దేవుడు కదా. నెక్స్ట్, ఇవి గనక చేస్తే 2 ప్రామిసెస్
జరగబోయే 2 ప్రామిసెస్, నిత్యజీవాన్ని ఇస్తా, జీవకిరీటాన్ని ఇస్తా, అది ప్రామిసెస్. కాబట్టి మన దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలు స్థిరపరుస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇవి చేసే క్రమంలో నమ్మకత్వాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలను స్థిరపరుస్తాడు, వాగ్దానాలను నెరవేరుస్తాడు. వీటిని చేసే విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తాడు. నమ్మదగిన దేవుడు. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేసుకుందాం.